హాయ్ అండి, ఇవాళ నేను మష్రూమ్ కర్రీ చేసుకుంటున్నాను. చాలా ఈజీ, సింపుల్గా. దానికి కానీ నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి, 1 కప్ అంత వెల్లుల్లి తీసుకున్నానండి. ఇవన్నీ ఇలా కట్ చేసేసుకున్నాను. వెల్లుల్లిని మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఒక బాండిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు అన్నీ వేసుకొని బాగా సాఫ్ట్గా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నాం కదండి, అది కూడా ఇందులో వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని మళ్ళీ ఇంకోసారి బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇది కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో మష్రూమ్ కూడా వేసేసుకుందామండి. వేసుకొని ఇంకోసారి బాగా కలిపేసుకుందాము. మష్రూమ్ కర్రీ విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది మనం మూత పెట్టేసుకొని బాగా స్లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసేసుకోవాలండి సాఫ్ట్గా. చూసారా, ఇందులో వాటర్ వస్తుందండి మనం ఉప్పు పసుపు వేయడం వల్ల. ఈ వాటర్తోనే మష్రూమ్ బాగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కారం, ధనియాల పొడి వేసుకుంటున్నానండి. కారం కొంచెమే సరిపోతుందండి, ఎందుకంటే మనం వెల్లుల్లి చాలా ఎక్కువ వేసుకున్నాం కదండి. అంతే అండి, ఎంతో టేస్ట్గా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర కొంచెం వేసుకొని 2 నిమిషాలు ఉడకపెట్టేసుకుందామండి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది రైస్లోకి. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇది రైస్లోకి తీసుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది.